బిస్మిల్లా ఔజుబిల్లా మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 24వ సూర అన్నూర్. ఈ యొక్క అన్నూర్ సూరాలో 64 వాక్యాలు ఉన్నాయి. అవతరణ మదీనాలో. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ఇది మేము అవతరింపజేసిన ఒక సూర. మరి మేమే దానిని విధించాము, మీరు జ్ఞాపకం ఉంచుకునేందుకు. అందులో మేము స్పష్టమైన ఆయుతులను, ఆజ్ఞలను అవతరింపజేశాము. వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు, వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు, వారిద్దరిలో ఒక్కొక్కరికి 100 కొరడాలు దెబ్బలు కొట్టండి. మీరు అల్లాపై, అంతిమ దినంపై విశ్వాసం గలవారే గనక అయితే వారిపై దైవ ఆజ్ఞను, షరియతు ప్రకారం శిక్షను విధించేటప్పుడు మీకు ఎంతమాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని, లేక వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీ వీరిని, లేక ముష్రికు స్త్రీని తప్ప మరెవ్వరిని వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాన్ని తప్ప వేరితరులను పెండ్లి చేసుకోజాలదు, మనువాడజాలదు. విశ్వాసుల కోసం ఇది నిషేధించబడింది. శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించిన 4 సాక్షుల్ని తీసుకురాలేని వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి, వారు అవిధేయులు. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అలాంటి వారిని అల్లా క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నింద మోపి దానికి స్వయంగా తాము తప్ప మరెవ్వరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి తాను చెప్పేది నిజం అని పలకాలి. ఇక అదే వారి యొక్క సాక్ష్యం. ఇక 5వసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే 5వసారి తనపై అల్లా శాపం పడుగాక అని కూడా చెప్పాలి. ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే వరకు ఏమిటంటే, ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటి అంటే, ఆమె 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధం అని పలకాలి. 5వసారి ఒకవేళ అతను అంటే తన భర్త చెప్పేది నిజమైతే తనపై అల్లా యొక్క ఆగ్రహం పడుగాక అని చెప్పాలి. అల్లా అనుగ్రహము, ఆయన దయాదాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే మీరు కష్టాలు పాలయ్యేవారు. అల్లా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, అల్లా వివేకవంతుడు.
ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి, పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహాశిక్ష పడుతుంది. దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారి పట్ల మంచి తలంపుతో ఇది పచ్చి అభాండం అని ఎందుకనలేదు? దీనిపై వారు 4 సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాప నిందను మోపిన వారు అల్లా సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు. ఇహలోకంలోనూ పరలోకంలోనూ మీపై అల్లా అనుగ్రహం, ఆయన దయ గనక ఉండకపోతే ఏ మాటల్లోనైతే మీరు పడిపోయారో దానికి పర్యవసానంగా ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే. ఎందుకంటే అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోట ఈ నోట అందుకొని వ్యాపింపజేశారు. మీకు ఏమాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు, కానీ అల్లా దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం. అసలు మీరు ఆ మాట వినగానే ఇలాంటి మాట చెప్పడం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లా, నీవు పరమ పవిత్రుడవు, ఇది మాత్రం పెద్ద అభాండమే అని ఎందుకు అనలేదు? మీరు నిజమైన విశ్వాసులే గనక అయితే ఇక మీదట ఎన్నడూ ఇలాంటి చేష్టలకు పాల్పడవద్దని అల్లా మీకు బోధపరుస్తూ ఉన్నాడు. అల్లా మీకు తన యొక్క ఆయుతులను వాక్యాలను విషదపరుస్తూ ఉన్నాడు. అల్లా అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి, ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంటుంది, పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంటుంది. ముస్లింలు అంటే విశ్వాసులలో అశ్లీలత వ్యాపించాలి అని కోరుకునే వారికి ప్రపంచంలోనూ వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది, యాతన, పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంటుంది. అల్లాకు అంతా తెలుసు, కానీ మీకు తెలియదు. అల్లా దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించి ఉండేది. అల్లా ప్రేమామయుడు, కనికరం కలవాడు కాబట్టి సరిపోయింది. ఓ విశ్వాసులారా, సైతాను అడుగుజాడల్లో నడవకండి. సైతాను లూసిఫర్ లేదా ఇబ్లీస్, సైతాను అడుగుజాడలలో నడిచే వారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లా చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవ్వడు ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాదు. అయితే అల్లా తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మీలోని ఐశ్వర్యవంతులు స్థితిమంతులు తమ బంధువులకు మరియు నిరుపేదలకు అల్లా మార్గంలో స్వస్థలం వదిలి వచ్చిన వారికి
ఇవ్వము అని ఒట్టేసుకోరాదు. ఎవరికైతే సుఖ సౌఖ్యాలు, సంపదలు, ఐశ్వర్యము, స్థితిమంత ఇవ్వబడిందో వారు తమ బంధువులకు, నిరుపేదలకు మరియు అల్లా మార్గంలో వారి యొక్క స్థలం వదిలి వచ్చిన వారికి మేము ఇవ్వబోము అని ఒట్టేసుకోరాదు. పైగా వారిని క్షమించాలి. అటువంటి వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటి? అల్లా మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లా మాత్రం తప్పులను క్షమించేవాడు, కరుణామయుడు. సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపం ఎరుగని, శీలం కలిగిన, న్యాయం కలిగిన, సౌశల్యవతులకు ఉన్న ఆ స్త్రీలు ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది. ఆ రోజు వారి నోళ్ళు, వారి కాళ్ళు, చేతులు స్వయంగా వారి చేష్టల గురించి సాక్ష్యమిస్తాయి. ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు వారి నోళ్ళు వారి తరపునే సాక్ష్యమిస్తాయి. వారి కాళ్ళు వారి తరపునే సాక్ష్యమిస్తాయి. వారి చేతులు స్వయంగా వారి చేష్టల గురించి సాక్ష్యమిస్తాయి. ఆ రోజు అల్లా వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని, శిక్షను ఇస్తాడు. అప్పుడు అల్లాయే సత్యమని, ఆయనే సత్యమని, ఆయన సత్యాన్ని స్పష్టపరిచేవాడు అని వారు ఆ రోజు తెలుసుకుంటారు. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగనివారు. అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగనివారు. అలాగే పవిత్రమైన స్త్రీలు పవిత్రమైన పురుషులకు తగినవారు. పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు కపటులు బొంకే మాటలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. వారి కోసం మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లలోకి తప్ప ఇతరుల ఇళ్లలోకి వారి యొక్క అనుమతి పొందనంత వరకు, అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు వేరే వాళ్ళ ఇళ్లలోకి ప్రవేశించకండి. ఇదే మీకోసం మేలైన పద్ధతి. ఇతరుల ఇళ్లలోకి మీ ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళొద్దు. వారి అనుమతి తీసుకొని వారికి సలాం చెప్పి వారు అనుమతించాకే వారి ఇళ్లలోకి ప్రవేశించండి, లేకపోతే ప్రవేశించకండి. ఇదే మీకోసం మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకు గాను ఈ విధంగా బోధపరచబడింది. మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే అప్పటికీ అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపోమ్మని ఒకవేళ మీతో గనక అనబడితే మీరు సంస్కారవంతుల్లాగా తిరిగి వెళ్ళిపోండి. అదే మీకోసం ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు సుమా. అయితే ఎవ్వరూ నివసించని ఇళ్లల్లో మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామాగ్రి ఏదన్నా ఉన్నప్పుడు, అది మీకు చెందిందైనప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పులేదు. కానీ మీరు బహిర్గతం చేసేది, మీరు రహస్యంగా ఉంచేది, బయటకు చేసేది అంతా అల్లాహకు తెలుసని గుర్తుపెట్టుకోండి. ఓ ప్రవక్త, ముస్లిం మగవారు పురుషులు తమ యొక్క చూపులను క్రిందికి ఉంచాలి అని,
తమ యొక్క కంటి చూపును కిందికి ఉంచాలి అని, వారు తమ యొక్క మర్మస్థానాలను కాపాడుకోవాలి అని, అది వారి కోసం పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహకు తెలుసు. ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు, ముస్లిం ఆడవారు తమ చూపులను కిందికి ఉంచాలి అని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలి అని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదు అని, తమ వక్షస్థలాలపై ఛాతీలపై ఓనీలు వేసుకోవాలి అని, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కా చెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్ర ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుషుల సేవకుల లేక స్త్రీల గుప్త విషయాలు ఇంకా తెలియని బాలురు, ఇటువంటి వాళ్ళందరి ఎదుట తప్ప ఇతరుల ఎదుట ఖచ్చితంగా తమ అలంకరణలను అందచందాలను కనబడనివ్వకూడదు అని, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ యొక్క కాళ్ళను కూడా నేలపై కొడుతూ నడవకూడదు అని ఓ ప్రవక్త వారితో చెప్పు. ముస్లింలారా, మీరంతా కలిసి అల్లా సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి, అందరూ కలిసి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడిక గల మీ బానిస స్త్రీల వారి యొక్క వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లా తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లా విశాల సంపన్నుడు, సమస్తము తెలిసినవాడు. వివాహం చేసుకునే ఆర్థిక స్తోమత లేనివారు అల్లా తన అనుగ్రహంతో తమకు స్తోమతను ప్రసాదించేంత వరకు శీలశుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరైనా మీకేదైనా సొమ్మును ఇచ్చి విడుదలకు సంబంధించిన లిఖితపూర్వక ఒప్పందం ముకాతబత్ మీతో చేసుకోదలిస్తే, వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో వారికి వ్రాతపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లా మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికి కూడా కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవంతులుగా ఉండగోరినప్పుడు మీరు మీ ప్రాపంచిక జీవితపు స్వలాభాల కోసం వాళ్ళను వేశ్యావృత్తికై బలవంత పెట్టకండి. ఒకవేళ ఎవరైనా వారిని ఆ నీచమైన పని కోసం బలవంతం గనక చేస్తే, ఆ బలాత్కారం తర్వాత అల్లా ఆ అభాగినులను క్షమించేవాడు, కనుకరించేవాడు. మేము మీ వద్దకు స్పష్టమైన ఆయుతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గల వారి కోసం ఉపదేశాన్ని పంపాము. అల్లా ఆకాశాలకు భూమికి కాంతి ఆ అల్లా. ఆయన కాంతి ఒక గూటిని పోలి ఉన్నది. ఉదాహరణ, ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం
గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం నుండి తీసిన నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు. దాని నూనె అగ్ని తగలకపోయినా దానంతటా అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లా తాను కోరిన వారికి తన కాంతి వైపుకు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు విషయం అర్థం అవటానికి ఈ ఉపమానాలను, ఉదాహరణలను అల్లా విషదపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. అల్లాకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలి అని అల్లా ఆజ్ఞాపించాడో అటువంటి వాటిలో ఉదయం సాయంత్రం అల్లా యొక్క పవిత్రతను కొనియాడుతుంటారు. కొందరు పురుషులు వర్తకం కానీ, క్రయ విక్రయాలు కానీ, అల్లా నామస్మరణ, నమాజు స్థాపన, జకాతు చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలకిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. తమ సత్కార్యాలకు అల్లా ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లా తన కృపతో మరింత అధికం వసగటానికి వారు ఈ విధంగా మసలుకుంటారు. అల్లా తాను తలచిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పికగొన్నప్పుడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమపడతారు. తీరా దగ్గరికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతను అక్కడ అల్లాను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లా లెక్క తీసుకోవటంలో మహా శీఘ్రగామి అల్లా లెక్క తీసుకోవటంలో. లేదా వారి కర్మల ఉపమానం లోతైన సముద్రపు అట్టడుగున ఉన్న చీకట్ల వంటిది. దానిపై అల, ఆ పైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి దట్టంగా అలుముకొని ఉన్నాయి. ఎవరైనా తమ చేతిని బయటకు తీస్తే కానరాని పరిస్థితి అది. నిజం ఏమిటంటే అల్లా ఎవరికి కాంతిని వసగడో అతనికి కాంతి అనేదే లభించదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు, భూమిలోనూ ఆకాశాల్లో ఉన్న సమస్తం సృష్టించబడ్డవన్నీ కూడా, మరియు రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులు అల్లా పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన యొక్క నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి వాటికి అవి తెలుసుకుని ఉన్నాయి. వారు జనులు చేసేదంతా కూడా అల్లాకు తెలుసు. భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాదే. చివరకు అంతా అల్లా వైపుకే మరలవలసి ఉంది. అల్లా మేఘాలను నడిపించటాన్ని, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే
ఆకాశంలోని వడగండ్లు పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. అల్లాహ్ రేయింబవళ్లను రాత్రి పగళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం కూడా ఉంది. సంచరించే సమస్త ప్రాణులను, తిరిగే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృష్టించాడు. వాటిలో కొన్ని తమ యొక్క పొట్ట ఆధారంగా ప్రాకుతూ ఉండగా, కొన్ని 2 కాళ్ళపై నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్ళపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. నిస్సందేహంగా ఎటువంటి అనుమానం లేకుండా మేము స్పష్టంగా విడమర్చి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. మేము అల్లాహ్ను, ప్రవక్తను విశ్వసించాము. అషదున్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. మేము అల్లాహ్ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము అని వారు అంటారు. మరి ఆ తర్వాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించిన వారే కాదు. వారి మధ్య గల వివాదాలను పరిష్కరించడానికి అల్లాహ్ వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోనే ఒక వర్గం విముఖత చూపింది. అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు. ఏమిటి? వారి హృదయాలలో రోగం ఉందా? లేక వారు సంశయంలో, అనుమానంలో, ఊహల్లో పడి ఊగిసలాడుతున్నారా? లేక అల్లాహ్, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? నిజానికి వారే అన్యాయపరులు. అదే విశ్వసించిన వారిని తమ మధ్య గల వివాదాలను పరిష్కరించడానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరస వహించాము అని వారంటారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే. ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, ఎవరైతే అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్కు భయపడుతూ ఆయన శిక్షల నుండి తమను కాపాడుకుంటారో, వారే విజయం సాధించేవారు. తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము అని కపటులు అల్లాహ్పై గట్టిగా ప్రమాణం చేసి మరి చెబుతారు. ప్రమాణాలు చేయకండి. మీ విధేయతలోని చిత్తశుద్ధి ఏ పాటిదో విదితమే. మీ కర్మ ఫలాల, మీ కార్యకలాపాల గురించి అల్లాహ్కు బాగా తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు: అల్లాహ్ ఆదేశాన్ని పాటించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు: అల్లాహ్ ఆదేశాన్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే గనక దైవ ప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే
మీకు సన్మార్గం అనేది లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త యొక్క బాధ్యత అని తెలుసుకోండి. విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చేరవేయటం వరకే ప్రవక్త యొక్క బాధ్యత అని తెలుసుకోండి. మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో, విశ్వాసం తర్వాత మంచి పనులు కూడా ఎవరైతే చేశారో వారికి అల్లా వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వసగుతానని, తాను కోరిన వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కోసం పటిష్టం చేసి దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతి భద్రతల స్థితిని కల్పిస్తాను అని అల్లా వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు, నాకు సహవర్తులుగా మరెవరిని కల్పించరు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైనా విశ్వాసఘాతకానికి పాల్పడితే ముమ్మాటికి వారు అవిధేయులవుతారు. నమాజును నెలకొల్పండి, జకాతును ఇవ్వండి. నమాజును నెలకొల్పండి, జకాతును ఇవ్వండి. నమాజును నెలకొల్పండి, జకాతును ఇవ్వండి. దైవ ప్రవక్తకు విధేయులుగా మసులుకోండి. అలా చేస్తే మీరు కరుణించబడతారు. ఈ అవిశ్వాసులు రాజ్యంలో అటు ఇటు పరుగులు తీసి మమ్మల్ని అశక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలబోయకు. వారి అసలు నివాస స్థలం నరకమే, అది మహా చెడ్డ గమ్యస్థానం. ఓ విశ్వాసులారా, మీ ఆధీనంలో ఉన్న మీ బానిసలు కానీ, ఇంకా ప్రజ్ఞా వయస్సుకు చేరని మీ పిల్లలు కానీ 3 సమయాలలో 3 వేళలలో మాత్రం ఖచ్చితంగా మీ యొక్క అనుమతి పొందిన తర్వాతే మీ వద్దకు, మీ ఇళ్లలోకి ఉన్న మీ యొక్క రూమ్లోకి రావాలి. మీ యొక్క అనుమతి తీసుకున్నాకే, వారు మీ పిల్లలైనా సరే. 1 ఫజర్ నమాజ్ కంటే ముందు, మధ్యాహ్నం జోహర్ నమాజ్ టైంలో మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు. ఇక 3వది ఇషా నమాజు తర్వాత. ఈ 3 వేళలు మీరు భార్యాభర్తలు ఏకాంతంలో పరదాలో ఉండే వేళలు. ఈ 3 వేళల్ని మినహాయిస్తే, ఈ 3 సమయాలు వదిలేస్తే మిగతా సమయాలలో రాకపోకలు సాగించటం మీపై కానీ వారిపై కానీ ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తరచూ ఒకరికొకరు దగ్గరకు వస్తూ పోతూ ఉండవలసిన వారే, కుటుంబ సభ్యులు. ఈ విధంగా అల్లా తన యొక్క ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరిచి మరీ చెబుతూ ఉన్నాడు, అర్థమయ్యే విధంగా. అల్లా సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు. మరి మీ పిల్లలు కూడా ప్రజ్ఞా వయసుకు చేరుకున్న తర్వాత తమ పూర్వీకుల అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లా ఈ విధంగా తన యొక్క ఆదేశాలను మీకు విశదపరుస్తూ ఉన్నాడు. తల్లియే, అల్లాయే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. పెళ్లిపై ఆశ కోరిక లేని వృద్ధ స్త్రీలు తమ అంద అలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా తమ పై దుప్పట్లను తీసేసిన తప్పు లేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం, మంచిది, లాభదాయకం. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. గుడ్డివానిపై కానీ కుంటివానిపై కానీ
వ్యాధిగ్రస్తునిపై కానీ స్వయంగా మీపై కానీ మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ తల్లుల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ అన్నదమ్ముల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ అక్కా చెల్లెల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ పినతండ్రుల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ మేనత్తల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్ళ నుంచి అయినా లేదా తాళపు చెవులు మీ ఆధీనంలో ఉన్న ఇళ్ళ నుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్ళ నుంచి అయినా ఏమైనా ఆహార వస్తువులు తీసుకొని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా లేక వేరువేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరు ఇళ్ళల్లో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి మీరు సలాం చేసుకోండి. ఇది అల్లా తరపు నుంచి అవతరించిన మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లా మీరు గ్రహించగలందులకు తన యొక్క ఆజ్ఞలను మీకు తేటతల్లం చేస్తున్నాడు. అల్లాను ఆయన ప్రవక్తను నమ్ముతూ ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవ ప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకు ఎక్కడికి పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి కీలక సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే నిజానికి అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక ఓ ప్రవక్త, అలాంటి వారు ఎప్పుడైనా ఏదైనా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కోసం అల్లాని వేడుకుంటూ ఉండు. నిజంగా అల్లా క్షమాశీలి, కృపాకరుడు. మీరు దైవ ప్రవక్త పిలుపును మీలో ఒకరికొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాకు తెలుసు. వినండి, ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు తమపై ఏదైనా ఘోర విపత్తు వచ్చి పడుతుందేమోనని లేదా తమను ఏదైనా బాధాకరమైన శిక్ష చుట్టుముడుతుందేమోనని భయపడాలి. వినండి, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అల్లాదే. మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున వారు చేసిన కర్మలన్నీ ఆయన వారికి మళ్ళీ తెలియపరుస్తాడు. అల్లా ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసినవాడు.